హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను చేపల కూర వండుతున్నాను ఫ్రెండ్స్. ముందుగా అయితే నేను మంచిగా మసాలాలు, ఉప్పు, కారం అన్నీ పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్ కొంతసేపు అయితే. నేను ఎందుకంటే అలా పెట్టడం వల్ల మనకి ఉప్పు కారం మంచిగా పీల్చుకుంటాయి. మనం వెంటనే తిన్నా కూడా ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే ఇగురు కూర ఫ్రెండ్స్, ఇది పులుసుకు పనికిరాదు. ఇది వచ్చేసి సముద్రం చేప ఫ్రెండ్స్, పండుగప్ప అంటారు కదా, అది చాలా కాస్ట్లీ ఫ్రెండ్స్. ఇది సముద్రం చేపలు అన్నిటికంటే కూడా హైయెస్ట్ కాస్ట్ ఏదైనా ఉందంటే ఇదే ఫ్రెండ్స్, పండుగప్ప. ఇంకా ఆ తర్వాతనే ఈ కొరమేనని, చందువ, బొమ్మడాలు ఇవన్నీ ఫ్రెండ్స్. కానీ నెంబర్ వన్ అయితే ఇదే. ఇంత మంచి చేపని ఎమ్మి ఎమ్మిగా మసాలా కర్రీ ఎంజాయ్ చేయాలి అంటే రోట్లో కష్టపడి నూరితేనే ఫ్రెండ్స్ మనం ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయగలం. అందుకే నేనైతే చక్కగా గసగసాలు, కావాల్సిన అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకుని మంచిగా రోట్లో రుబ్బుకుని పక్కన పెట్టుకున్నాను రెడీగా. ముద్ద అయితే ఇంకా కర్రీ వండడానికి అయితే స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ముక్కలు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఫటాఫటా అయిపోయింది 10 నిమిషాల్లో. ఇంకా మా నాన్న అయితే నాన్ వెజ్ తినరు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా సంవత్సరాలుగా మానేశారు, ఓన్లీ వెజ్. కాబట్టి మా నాన్న కోసం ఇదిగోండి ములక్కాడేసిన పప్పుచారు ఎమ్మి ఎమ్మిగా చేసి పక్కన పెట్టాను. ఇంకా తోటకూర కూడా, అక్కడ ఆంధ్రాలో తోటకూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మెత్తగా ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూర కూడా కొంచెం ఇగురు చేశాను. ఇంకా ఈ కర్రీ వండడం అయితే అయిపోయిన తర్వాత లాస్ట్కి ఆలు కూడా మంచిగా చిప్స్లా వేయించి ఉప్పు కారం చల్లి పెట్టాను. మరి మా నాన్న కూడా ఎంజాయ్ చేయాలి కదా, మేము ఫిష్ ఎంజాయ్ చేసామంటే మా నాన్న వెజిటేబుల్స్ కూడా ఎంజాయ్ చేయాలి. అందుకే చక్కగా 2-3 రకాలు చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా హైదరాబాద్లో మనకి చికెన్, మటన్ అంటే దొరకనివి ఏం కాదు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా మేము మనకి వెరైటీ చేపలు వండుకొని తింటాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి సముద్రం చేపలు కాబట్టి వచ్చిన ప్రతిసారి ఒక వెరైటీ వండుకొని ఎమ్మీగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. మరి మీ ఊరు వెళ్ళినప్పుడు మీరేం ఎంజాయ్ చేస్తారో స్పెషల్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.